నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యల వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. సుస్మిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ వ్యవహారం సీరియస్గా తీసుకుందని సమాచారం. మంత్రి కొండా సురేఖపై యాక్షన్ తప్పదనే చర్చ నడుస్తోంది. కుమార్తె వ్యాఖ్యలకు మంత్రి బాధ్యత వహించాల్సిందే అని చెబుతున్నారు. మొత్తానికి పరకాల టికెట్ వివాదం అనూహ్య మలుపు తిరుగుతోంది. వరంగల్ కాంగ్రెస్లో వర్గపోరు మరింత ముదిరి పాకాన పడుతోంది. మరి షోకాజ్ నోటీస్పై సురేఖ్ ఇచ్చిన క్లారిటీతో పార్టీ సాటిస్ఫై అయిందనుకోవచ్చా? సీఎం రేవంత్ రెడ్డి కూడా అమెరికా టూర్ రద్దయిందని చెప్తున్నారు. తర్వాత ఏం జరగబోతోంది? ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అంతకు ముందే చూస్తాం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఆల్రెడీ మీడియాతో కూడా మాట్లాడారు. ఖచ్చితంగా కొండా సురేఖ దీనికి సంబంధించి సారీ చెప్పాల్సినట్టు వారు చెప్తున్నారు. ఒకవేళ కూతురు చేసిన వ్యాఖ్యలకి నేను ఎలా బాధ్యత వహిస్తానని ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ మరి ఎందుకు ఖండించలేకపోతున్నారు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి కొండా సురేఖ ఎలా రియాక్ట్ అవబోతున్నారు? వీటి మీద డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ మనతో జాయిన్ అవుతారు చిక్కు రాహుల్ గారు, రాజకీయ విశ్లేషకులు మనకి స్టూడియోలో అందుబాటులోకి వచ్చారు. నిరంజన్ యాదవ్ గారు, టీపీసీసీ సేవాదళ సీనియర్ నాయకులు మనకి కాసేపట్లో జూమ్లో జాయిన్ అవుతారు. నమస్తే రాహుల్ గారు, వెల్కమ్ టు ది డిబేట్ అండి. సో మొత్తం వ్యవహారం మీకు తెలిసిందే, చూస్తారు. ఇంతకు ముందే మనం చూస్తాం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీ మొత్తం అందరూ కూడా మంత్రులు అందరూ కూడా వీడియో సమావేశం నిర్వహించారు. సో ఏం జరుగుతుంది అనుకోవాలి? సో టెక్నికల్గా కనుక మనం గమనిస్తే కొండా సురేఖ గారి కూతురు మాట్లాడిన దానికి కొండా సురేఖ గారి పైన వెయిట్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ కూతురికి ఎటువంటి మెంబర్షిప్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ ఆస్పిరేషన్ ఉండొచ్చేమో కానీ మెంబర్షిప్ లేదు. రెండో విషయానికి వచ్చేసి అలా అని చెప్పి కొండా ఫ్యామిలీ ఎక్కడ కూడా వాళ్ళ డాటర్ని అపోజ్ చేయట్లేదు. అంటే ఇలా ఖండించట్లా, ఇలా మాట్లాడిన తప్పు అని చెప్పి. వాళ్ళ బిహేవియర్లో కూడా ఏమన్నా ఉందంటే, నేను మాట్లాడిన దానికి నాకెందుకు నోటీస్ ఇచ్చారు, అది మాట్లాడేది మా డాటర్ కదా, ఫర్దర్గా తీసుకోండి అని చెప్పి. అంటే కమింగ్ టు వరంగల్ పాలిటిక్స్, కొండా ఫ్యామిలీ హ్యాజ్ ఏ గుడ్ బేస్ ఇన్ వరంగల్. కాకపోతే వరంగల్ ఎమ్మెల్యేస్ వర్సెస్ కొండా చూసుకున్నా, ఇంతకుముందు కడియం శ్రీహరి గారు వర్సెస్ కొండా సురేఖ గారు ఇష్యూ తీసుకున్నా. ఇంకోటి మన సీఎం గారు విజిట్కి కొండా సురేఖ గారు రాకపోవటము, ఇవన్నీ కూడా ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఏమి ఇస్తుందంటే ఒక సర్టన్ గ్యాప్ అనేది ఏర్పడ్డది అధిష్టానానికి ప్లస్ కొండా సురేఖకి అని చెప్పి. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, అసలే మండుతున్నప్పుడు దాంట్లో పెట్రోల్ పోసినట్టు అయింది. రాహుల్ ప్రకాష్ రెడ్డి గారిని అనౌన్స్ చేసి, బేసికల్గా కాంగ్రెస్ పార్టీ సిస్టంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అని ఉంటుందండి. ఆ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ విల్ ఫైనలైజ్ ద క్యాండిడేట్స్ అకార్డింగ్లీ. కాకపోతే సుష్మిత గారు కూడా కొంచెం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాబట్టి చూసి మాట్లాడుంటే బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశం అండి. సో అంటే అలానే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు ఇరన్నట్టుగా ఎప్పటి నుంచి ఇదే మొదటిసారి కాదు కొండా సురేఖ గారికి, అలాగే ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానికి కావచ్చు, ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సందర్భాలు జరిగాయి. అట్ ద సేమ్ టైం రీసెంట్గానే వరంగల్ టూర్లో అటెండ్ కాకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే నాగార్జున గారి ఇష్యూ వల్ల కూడా కాంగ్రెస్ ఇరకాటంలో పట్టడం జరిగింది. నాగార్జున సమంత ఇష్యూ కూడా అదే చెప్తుంటే మరి ఇప్పుడు ఇవన్నీ పరిణామాలతోటి మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అంటే అప్పుడు కూడా ఇప్పుడంటే సరే కూతురు వ్యాఖ్యలతో నాకేం సంబంధం ఉందని క్లారిటీ ఇచ్చారని చెప్తున్నారు. మరి దీంతో నిజంగా సాటిస్ఫై అవుతుందా హైకమాండ్? ఒకటండి, యాక్షన్ తీసుకోకపోవడానికి ప్రాక్టికల్గా మాట్లాడితే రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, కొండా సురేఖ గారి వర్గం వచ్చేసి బీసీ వర్గానికి చెందిన వాళ్ళు, వాళ్ళ హస్బెండ్ కానీ తను గారు కానీ. ఇప్పుడు తనపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటే, చాలా రోజుల నుంచి రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పైన ఇండైరెక్ట్లీ చాలా 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 విమర్శలు చేస్తూనే ఉన్నారు. అప్పుడు వారి పట్ల కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఇద్దరి మధ్యలో వచ్చేసి జాకిటి ప్రభాకర్ రెడ్డి గారి పైన వెయిట్ పడ్డట్టు ఉన్నది నిన్న. అది మన యాదగిరిగుట్ట మెంబర్ దానిపైన. సో ఇలా చూసుకుంటే అంటిల్ అండ్ అన్లెస్ కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుందంటే, గాంధీయులని ఏమనకుండా మీరు ఏమైనా చేసుకోవచ్చు, అంత ఫ్రీడమ్ ఉంది. అవును, అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ ప్రతిపక్షాలకు ఎక్కడ అవకాశం ఇవ్వరు. వీళ్ళలో వీళ్ళే విమర్శలు చేసుకోవడం ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి జరుగుతున్నది. ఎక్కువ ఉంటుంది. బట్ ఈ మధ్యకాలం మరీ ఎక్కువైపోయింది అనుకోవచ్చు. మరి ఎక్కువైపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే మనము చిన్నారెడ్డి గారిది చూసాము ఎగ్జాంపుల్, మెగారెడ్డి గారిది చూసాము, అంతకుముందు జీవన్ రెడ్డి గారిది చూసాము. సో మన పొన్నం ప్రభాకర్ లక్ష్మణ్ గారు అయితే ఆన్ కెమెరానే ఫైట్ అయింది. సో ఈ అంతర్గత విభేదాలు అనేవి క్లియర్ కట్గా మెల్లిమెల్లిగా బయట పడుతూనే ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ ఏదో పెద్ద స్థాయి నాయకులనే కాదు, ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి కూడా గాంధీ భవన్కి ప్రతిరోజు కంప్లైంట్స్ చిన్న స్థాయి వ్యక్తుల దగ్గర పెద్ద స్థాయి వ్యక్తుల వరకు వస్తూనే ఉంటున్నాయి. ఎందుకు ఎక్కడెక్కడ షార్ట్ అవుట్ చేయలేకపోతున్నారు అనుకోవాలి?
ఇప్పుడు నేను అదే ఏంటంటే ద ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ఫ్రీడమ్ అండి. ఇంకోటి ఏంటంటే ఎంత యూనిటీగా స్టేట్ ఉంటే అంత కష్టం సెంట్రల్గా అవుతుంది. మీరు చూడండి, డివైడెడ్ పాలిటిక్స్ చేస్తే రాహుల్ గాంధీ గారికి చాలా ఈజీ అవుతుంది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 90% ఆఫ్ యూనిటీగా ఉన్నారు. అడపా డి శ్రీనివాస్ లాంటి వారు కానీ కామన్ పాయింట్స్ కదా, కొన్ని అంతర్గతంగా ఉంటాయి, బ్రేక్లు వస్తూనే ఉంటాయి. ఈసారి చూసుకుంటే మరి ఎక్కువైపోయినాయి అనుకుంటా నేను. ఇవి అయితే ఉన్నాయో అంతర్గత పోర్లు, అది అంతర్గతంగానే కాకుండా బట్టబయలు అవుతున్నాయి ఇప్పుడు. అంటే ఒక క్యాబినెట్ హోదా ఉన్న వ్యక్తులు, ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి ఇష్యూస్ బయటకు తీసుకురావడం వల్ల అవకాశం ఇచ్చినట్టే కదా వేరే వాళ్ళకి. వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే అండి. ఇంకోటి నాకు ఏమనిపిస్తుందంటే కాంగ్రెస్కి ప్రత్యర్థి అవసరం లేదు ఇప్పుడు, వీళ్ళు చాలు. ఇప్పుడనే కదా అదే నేను ఎంత మాట్లాడింది. ఇప్పుడనే కదా మన గతంలో కూడా చూసుకున్న అన్ని పార్టీలు వేరే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలు డిఫరెంట్ వేరేగా ఉంటుంది. ప్రత్యర్థులకు అవసరం ఉంటుంది. వీళ్ళే ఎక్కువగా నా టికెట్ రాలే కాబట్టి నేను ఇంటర్నల్ ఇంకో పార్టీకి హెల్ప్ చేసి ఆ పార్టీ క్యాండిడేట్ గెలిపిస్తారు. సో దట్ ఈస్ థింగ్ ఉంటుందండి. సో కాకపోతే ఓవర్ రైట్ గా అనేది ఏంటంటే ఒక మేధావుల కమిటీ ఒకటి ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇట్లాంటి ఇష్యూస్ని మళ్ళీ డ్రాఫ్ట్ అవుట్ కాకుండా చేయాలి అనేది ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి రెడీ చేసుకొని దాన్ని స్ట్రిక్ట్గా అమలు చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే రోజులలో కోడ్ పడుతుంది. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలు ఇంకా టైం అయినప్పటికీ పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారు. ఓ పక్కన బీజేపీ అంతే స్ట్రాంగ్గా ఉంది, బీఆర్ఎస్ అంతే స్ట్రాంగ్గా ఉంది, కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇలా అంతర్గత పోర్ల వల్ల ఇంకా మరింత ఛాన్స్ ఇచ్చిన అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడికక్కడ ఇదేంటండి కొత్త పార్టీ కాదు, ఎప్పటి నుంచో ఉన్న పార్టీ. జిల్లా స్థాయిలో ఇప్పుడు కమిటీలు ఎక్కడెక్కడ కమిటీలు ఉన్నప్పుడు కమిటీలు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాయి అనుకోవాలి. ప్రతిదీ కూడా ఢిల్లీ నుంచి ఆర్డర్స్ వచ్చేదాకా వెయిట్ చేయడంతో ఇంకా ఎక్కువైపోతున్నాయా? అలా అని కాదండి, ఇక్కడ కమిటీలు కంట్రోల్ చేయాలంటే పార్టీ సిస్టంలోనే అది ఉంది కదండి. ఏ కేంద్ర పార్టీ అయినా ఢిల్లీ నుంచే ఆపరేట్ అవుతుంది. కాకపోతే మన దగ్గర ఉన్న బీజేపీ అండ్ కాంగ్రెస్లో డిఫరెన్షియేషన్ చూస్తే ఢిల్లీ నుంచి ఇక్కడికి విజిట్లు ఎక్కువ ఉంటాయి, ఇక్కడి నుంచి తక్కువ ఉంటాయి. కానీ కాంగ్రెస్ నుంచి ఢిల్లీకి విజిట్లు ఎక్కువ ఉంటాయి, ఢిల్లీ నుంచి తక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ ద డిఫరెన్సియేషన్. ఇప్పుడు ఎలా మరి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళని పెడుతున్నారు, వస్తున్నారు, చేస్తున్నారు. అయినప్పటికీ ఇవి మాత్రం ఇలా పీటరేగిపోతూనే ఉన్నాయి. మంత్రుల స్థాయి నుంచి, ఎమ్మెల్యేల స్థాయి నుంచి, తర్వాత లోకల్గా ఉండే నాయకుల స్థాయి నుంచి, ఇలా ఏ క్యాటర్ని చూసినా ఆ ఏ క్యాటర్ దగ్గరికి ఆ క్యాటర్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. అంటే ఈ చేరికలు ఎక్కువ అవటం వల్ల ఆ లోకల్ ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి అనుకోవాలా? ఇప్పుడు వరంగల్ పరకాలు, ఇప్పుడు అదే చూసుకుంటే పరకాల ఇష్యూ టికెట్ గురించే కదా ఎంత ఇష్యూ వచ్చింది. టికెట్ గురించి ఇప్పుడు ఎప్పటి నుంచో నడుస్తున్నదే ఇది, ఇప్పుడు మరీ బహిర్గతం అయిపోయింది అనుకోవచ్చు. బహిర్గతం అయిపోయింది కదండి. నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన అదేంటి ప్రకటన ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు డిఫెన్స్ లో ఉండి మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకుండా. అదే కదా ఇక్కడ వచ్చింది. అదే అధిష్టానం నిర్ణయిస్తుంది. పరకాలలో ఎవరి నుంచున్నా సరే మీరు అందరు కూడా సహకరించాలి అంటే వేరుండేది. రేవుల ప్రకాష్ రెడ్డి గారే ఈసారి మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి అనటంతోనే ఇక ట్రిగర్ అయింది పాయింట్ అంతా. అవును, అక్కడి నుంచి మరీ బహిర్గతం అయింది. ఎప్పటి నుంచో ఉన్నదే ఇది. ఎప్పటి నుంచో గతంలో కూడా సుస్మిత గారు చేసిన వ్యాఖ్యలు, ఇంకోటి కొండామురళి గారికి ఎమ్మెల్సీ లేదని చెప్పి అది ముందు నుంచి ఉంది. దాంతో పాటు ఇది దట్టు చాలా మంది తోటి మంత్రులతోటి కొండ సురేఖ్ గారికి మధ్య ఇష్యూస్ అయిన సంఘటనలు చూసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో అయింది ఇష్యూ, పడట్లేదు ఇలా ప్రతిదీ. సో ఇలాగ అవుతున్నప్పుడు మరి ఎందుకు అన్నారనుకోవాలి మనం. రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం స్థాయిలో ఉండే వ్యక్తి, ఇంకా చాలాలు ఉన్నాయి ఎలక్షన్స్ అనేవి, ఎందుకు ఇప్పటి నుంచి అంటే ఇంకా ఇవి ఇంకా పేటరైపోవడం వల్ల దీన్ని ఎలా సమన్వయపరిచే అవకాశం ఉంటుంది? ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అండి, రేవంత్ రెడ్డి గారు మరీ తెలివి తక్కువతనంతోనైతే అని ఉండరు. హీ మైట్ బి హ్యావింగ్ సమ్ మాస్టర్ ప్లాన్, దాని ప్రకారంగానే అని ఉంటారు అని నేను అనుకుంటున్నానండి ఎట్టి పరిస్థితుల్లో. అంటే ఎలా ఉండాలి అట్లా జనరల్గా పార్టీస్లో ఎలా కంట్రోల్ చేయాలంటారు, అసలు ఎలా ఉండాలి? యాజ్ అనలిస్ట్గా మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ అనలైజేషన్ ఏంటి? ఒకటి, పార్టీస్ కంట్రోల్ అండర్ ద పార్టీ సుప్రీమో కిందనే ఉండాలండి. ఇప్పుడు టీపీసీసీ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ వాళ్ళ సుప్రీమో కిందనే పార్టీ నడవాలి. ఏ డిసిజన్ తీసుకోవాలన్నా, ఏ మాట మాట్లాడాలన్నా వాళ్ళ దృష్టికి వెళ్ళిన తర్వాతనే వాళ్ళు ఒక డిసిజన్ మేకింగ్ ఉండాలి. ఇక్కడ అన్నట్టు ఈ ఓవర్ డెమోక్రసీ వల్ల ఏమవుతుంది, మా ఇష్టారాజ్యం మాది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదండి. అక్కడే కదా సమస్య వచ్చింది. వాక్ స్వాతంత్రం అందరికీ ఉంటుంది, బట్ కొన్ని హోదాలోని వ్యక్తులకి కొన్ని లిమిట్స్ అనేవి, పార్టీ లైన్ దాటి మాట్లాడే అవకాశం ఉండకూడదంటే లైన్ ఇక్కడ దాటుతున్నారు కదండి కాంగ్రెస్ లో. అదే అంటే మరి ఎందుకు దాడుతున్నారు? అది ఇప్పటి నుంచి లేదు కానీ ముందు నుంచే ఉంది.
దానికంటూ ఒక స్ట్రీమ్ లైనింగ్ పార్ట్ అనేది ఒకటి రెడీ చేసుకోవాలండి. కేంద్రం కూడా ఆలోచించాలి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు మనం కంట్రోల్ చేయలేకపోతాం, అవుట్ ఆఫ్ ద బార్డర్ ఎందుకు వెళ్తుందని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సామెత ఉంది కాంగ్రెస్ అంటే, నేను ముఖ్యమంత్రి అయ్యేంత లోపు లోకమంతా తెలిసిపోతుంది అంట, అంత లీకేజ్ ఉంటుంది అని. సో ఈ అంతర్గత విభేదాలు, అంతర్గత పోరుకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా నేను అన్నట్టు ఒక డీటెయిల్డ్ సర్వే ఒకటి చేయించేసి వీళ్ళందరితో కూర్చొని ఒక వర్క్షాప్ లాంటిది పెట్టాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మా ఎయిమ్స్, ఇవి మా ఎజెండాస్, మా పార్టీవి, ఇవి నచ్చినట్టయితే కొనసాగండి, లేకపోతే సెల్ఫ్ విత్డ్రా చేసుకోండి అని చెప్పేస్తే బెటర్ అండి. అంటే దట్టు వీళ్ళు జూనియర్స్ కాదు కదా, ఎప్పటి నుంచో రాజకీయ అనుభవం బాగా పండిపోయిన నేతలందరూ కూడా. అయినప్పటికీ మరి ఇలా మాట్లాడుతున్నారంటే దీన్ని ఎలా చూడాలి? ఎస్, కంటిన్యూ చేద్దాం, షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తాను. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. ఎస్, అంటే రాహుల్ గారు, జనరల్గా మనకి వాక్ స్వాతంత్రం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు, ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు. బట్ ఒక పార్టీ ఇమేజ్కి భంగం కలిగించే విధంగా ఇప్పుడు క్యాబినెట్ హోదా ఉన్న మంత్రులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అట్లా ఆ అవకాశం ఉంటుంది, యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా పార్టీకి? పార్టీ మెంబర్ అయితే అవకాశం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు తన పార్టీ మెంబర్ కాదు, ఒక క్యాబినెట్ హోదా ఉన్న ఒక వ్యక్తి డాటర్, అవును, చైల్డ్. సో షీఈ్ ఏ ఇండివిజువల్. ఇప్పుడు తను ఏం మాట్లాడినా కూడా పార్టీ పరంగా మాట్లాడుకుందికి రాదు, అంటిల్ అండ్ అన్లెస్ తన క్యాండిడేట్షిప్ ఫైనలైజ్ అయ్యి తను పార్టీ మెంబర్ అయ్యి తనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడితే పార్టీ మన షోకాజ్ నోటీస్ ఇవ్వటానికి కానీ యాక్షన్ తీసుకోవటానికి కానీ దేర్ మైట్ బి సమ్ శానిటీ. ఇప్పుడు యాజ్ ఎ ఇండివిజువల్స్ ఈ స్పీకింగ్, అదే దట్ ఈస్ క్లియర్. కాకపోతే రాబోయే రోజులలో ఇది కాంగ్రెస్ పార్టీకి తీరనైనా దెబ్బ తాకుతుందండి. ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న డైలమా ఏంటంటే, ఒకవైపు ఏమో పథకాలు అమలు చేయాలి, ఆ 4 కాస్ట్లో పెండింగ్ పథకాలు చాలా ఉన్నాయి కాబట్టి, ఇంకొక వైపు ఏమో ఈ ఎవరైతే మంత్రుల పదవులు రాలేదని చెప్పి అసంతృప్తితో ఉన్నారో వాళ్ళని సాటిస్ఫై చేయాలి, ఇంకోవైపు ఏమో ఇట్లాంటి ఇష్యూస్ని డీల్ చేయాలి. సో చాలా ట్రిక్కీ సిచ్యువేషన్లో కాంగ్రెస్ ఉందండి ప్రస్తుతానికైతే. కాకపోతే మనం ఖచ్చితంగా చూద్దాము హౌ. ప్రస్తుతం అంతా టీపీసీసీ సేవద నిరంజన్ యాదవ్ గారు జాయిన్. నమస్తే నిరంజన్ యాదవ్ గారు. ఎస్, మీ వాయిస్ మ్యూట్ ఉంది, ఒకసారి మాట్లాడండి. నమస్తే అండి. ఎస్, వినిపిస్తోంది. ఏంటి, ఏం జరుగుతుందండి? ఇప్పుడు వరకు విన్నాం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా మాట్లాడింది కూడా చూస్తాం. ఒకవైపు కొండ సురేఖ్ గారేమో నా కూతురు చేసిన వ్యాఖ్యలతో నాకు సంబంధం ఏంటని వివరణ ఇచ్చారని చెప్తున్నారు షౌకత్ నోటీసులకి. ఇప్పుడు దాంతో సంతృప్తి చెందినట్టేనా? లేదు, మరి అలాగనుకుంటే ఎందుకు ఖండించట్లేదు బహిరంగంగానే వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అదే మీరు ప్రశ్నిస్తున్నారు. సో ఏంటి, ఏం జరుగుతోంది అనుకోవాలి, ఏం జరగబోతోంది అనుకోవాలి? ముందుగా ప్రైమ్ టైమ్ ఛానల్కి ప్యానల్లో ఉండే మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉండే మిగతా సభ్యులకు నా యొక్క నమస్కారాలు. నమస్తే, చెప్పండి. ఈరోజు కొత్త ఏం కాదు, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా కానీ అంతర్గత కలహాలు కామన్. ఎందుకంటే స్వేచ్ఛాయుత పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా నియంత్రణ ధోరణిలో లేని పార్టీ, ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ప్రతి ఒక్క కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా స్వేచ్ఛాయుతంగా ఉండే పార్టీ అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వాటిలో భాగంగానే తన స్వేచ్ఛ హక్కును కాలదాస్తురు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఆమె పార్టీ కాదు ఒకటి. అదే విధంగా ఆమె మంత్రి కూతురు అయినా కానీ మంత్రి కూతురుతో మాకు సంబంధం లేదు, మంత్రి గారితోనూ మాకు సంబంధం తెలంగాణ ప్రజలకు. ఇప్పుడు కొండ మురళి అనే వ్యక్తి పాపులర్ పర్సన్, కొండ సురేఖ దాదాపు ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు వాళ్ళ కూతురు చెప్పడం అనేది కొద్దిగా బాధాకరమే, కానీ ఆమె యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను కూడా మాట్లాడుతున్నప్పుడు మేము పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మంత్రి కూతురు కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకొని ఈరోజు నిన్న కానీ పిసిసి మీడియా, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు గారు కానీ, అదేవిధంగా మీడియా వాళ్ళు కానీ, మిగతా ఏది క్రమశిక్షణ కమిటీ సభ్యులు కానీ వీటికి సరైన వివరణ ఇవ్వాలి అని చెప్పేసి మంత్రి గారిని అడగడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉండే మిగతా వాళ్ళకు కూడా, యంత్రాంగాలకు, ఇప్పుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి అని గత నెల కింద తను మాట్లాడిన విధానాలను, వైరల్ అవుతున్న విధానాన్ని మనం ఈరోజు సస్పెండ్ చేసిన విధానం చూడొచ్చు. ఎల్బీ నగర్ లో దాదాపు ఒక 20-30 ఏళ్ల నుంచి తను కష్టపడిన విధానాన్ని మనం గమనించవచ్చు. తన అహంకారాన్ని ఎదుటి వాళ్ళ మీద రుద్దితే ఎట్లా ఉంటది, నియంత్రిత ధోరణి అనేది
చెప్పడానికి నిదర్శనమే ఆయనను సస్పెండ్ చేశారు ఈ రోజు. ఉమ్, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. జక్కిడి ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి శివచరణ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అతని మీద కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఉమ్, దీనికి వివరణ ఇవ్వాలి ఇలాంటివి. అదే విధంగా ఈరోజు మిగతా వాళ్ళ సభ్యులు ఎవరైనా సరే వాటికి వివరణ ఇవ్వాలి. మీ యొక్క స్వేచ్ఛాయుత ఏదైనా మాట్లాడాలనుకుంటే పార్టీలో పిసిసి అధ్యక్షునికి, అదేవిధంగా ఏదైనా బాధ కలిగితే వేం నరేందర్ సలహాదారు గారికి, అదేవిధంగా మిగతా మంత్రులకు, సీఎం గారికి వినతి పత్రం ఇచ్చి దాని గురించి వివరణ ఇచ్చుకోవాలనే విలువలతో అంటే ఇప్పుడు ఏంటంటే సుస్మిత వ్యాఖ్యలపై సురేష్ గారి మీద చాలా సీరియస్ గా సీఎం ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం నిజమేనా? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అమెరికా వెళ్తున్నారా? అది ఏమైనా క్లారిటీ వచ్చిందండి? ఈ రోజు తెలుస్తుందని చెప్పారు కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ తీసుకుంటే వెళ్తున్నట్టేనా బ్యాక్ వచ్చేస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు కేంద్రంలో ఢిల్లీకి వెళ్ళారు ముఖ్యమంత్రి వర్యులు. అయితే నిధులు వస్తున్నాయి యూకే నుంచి, యుఎస్ఏ నుంచి, వేరే అదర్ కంట్రీల నుంచి కేవలం తెలంగాణకు నిధులు వస్తున్నాయి అనే ఉద్దేశంతోనే ఈరోజు బీజేపీ చేస్తున్న కుట్రల్లో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి వర్యులను విదేశీ పర్యటనకు పోవద్దు అని చెప్పేసి నియంత్రించడానికి ఈరోజు బీజేపీ పార్టీ నియంత్రణ ధోరణిలో చేస్తున్నది. అదే విధంగా ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు గత 2.5 ఏళ్ల నుంచి చూస్తుంటే తెలంగాణలో పెట్టుబడులకు ఎట్లాంటి దోహ లేకుండా, గత పాలనలో వాళ్ళు చేసిన అప్పులను ముందుకు క్లియర్ చేసుకుంటేనే తెలంగాణ ప్రజలకు ఆకాంక్షల విధంగా ఇండస్ట్రియలైజ్ ని మొబిలైజ్ చేస్తూ, అదే విధంగా ఐటీ క్యాడర్ ని, అదే విధంగా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అంటే కాదు, నిజంగా ఆగ్రహంతో ఉన్నారా సురేఖ గారి మీద? ఇప్పుడు సురేఖ గారు ఆల్రెడీ షోకాజ్ నోటీస్ రిప్లై ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు టెక్నికల్ గా నా కూతురు చేసిన వ్యాఖ్యలకి నాకు సంబంధం ఏముంది, నేను చెయ్యలేదు కదా అని ఆవిడ చెప్పారని చెప్తున్నారు. ఇప్పుడు దాంతో సాటిస్ఫై అవుతారనుకోవచ్చా? లేదు బహిరంగంగా ఎందుకు ఖండించట్లేదు, సారీ చెప్పాల్సిందే అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ మీరందరూ అడుగుతున్న పరిస్థితి. సో అదేమన్నా జరిగితేనా? ఒకవేళ చెప్పకపోతే ఏం జరుగుతుంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా తప్పు మాట్లాడినా, తప్పు మాట్లాడే విధానానికి ఎంకరేజ్ చేసినా వాళ్ళని కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ శిక్షించబోతుంది. మనం లైవ్ లో చూస్తుంటే ఈ రోజు నిన్న మొన్న చూస్తున్న విధానాలనే ఎగ్జాంపుల్ చెప్పాను ఇందాక. అదే విధంగా తీర్మానం మల్లన్న కావచ్చు, అదే విధంగా మిగతా సభ్యులు ఎవరున్నా సరే వాళ్ళని క్రమశిక్షణ కమిటీ అనేది నియంత్రిత ధోరణి, వాళ్ళు అహంకారంతోన పార్టీ సభ్యులను, అదే విధంగా ముఖ్యమంత్రి వారిని కావచ్చు, మిగతా సభ్యులను ఎవరు మాట్లాడితే అక్కడ జరిగింది ఆల్రెడీ వాళ్ళు పార్టీతో రిలేషన్ ఉండే మనుషులు కాబట్టి ఇమీడియట్ గా తీసుకోగలిగారు. ఇప్పుడు ఇక్కడ పార్టీతో ప్రత్యక్షంగా సంబంధం లేని వ్యక్తులు కదా, ఇప్పుడు కుటుంబ సభ్యులు అంటే అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రశ్నలో వస్తుంది కదా. ఇప్పుడు జనరల్గా ఒక ఫ్యామిలీలో భర్త ఒక పార్టీలో ఉంటే భార్య ఒక పార్టీలో ఉండొచ్చు, రకరకాల కామెంట్స్ చేస్తూ ఉండొచ్చు. అలాంటిదప్పుడు ఇప్పుడు ఇలాంటి వాటికి ఎలా సంబంధం ఉంటుందని వస్తున్న ప్రశ్నలకి ఏం ఆన్సర్ ఇస్తారు? ఇక్కడ కొండ సురేఖమ్మ కూడా మంత్రి గారు తను కూడా వివరణ ఇవ్వబోతున్నది. ఆల్రెడీ మొన్న కూడా నిన్న ఈవినింగ్ కూడా మంత్రిగా సీఎం గారితోనూ మాట్లాడింది, పిసిసి అధ్యక్షులు గారితోనూ కూడా మాట్లాడారు. అదే విధంగా తను ఇప్పుడు తన స్వేచ్ఛాయుతం ఉండాలి, కానీ మరి అది కూడా మీడియా ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న విధానాల్లో అది అలా ఉండకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరము చెప్తున్నాము. దానికి వివరణ ఆమె కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఆమె తన కూతురు ఇప్పుడు మంత్రి గారితోన తిరుగుతూ మంత్రి గారి సభల్లో మీటింగ్ లో పోతున్నందుకు అది కాంగ్రెస్ పార్టీకి మచ్చ రాకుండా చేయాల్సిన బాధ్యత కేవలం ఆ మంత్రి కూతురుతో పాటు మంత్రి గారికి కూడా ఉన్నది. మంత్రి గారు కూడా ఈ రోజు వివరణ ఇచ్చుకున్నారు. అదే విధంగా అభూత కల్పనలు బయట మిగతా పార్టీలు ప్రతిపక్షాల్లో అభూత కల్పన సృష్టించడానికి ఇవ్వలేదు, మాకేం సంబంధం ఇట్లాంటి అని చెప్తున్నారు. కానీ అది ఒకటే ఇష్యూ కాదు, జనరల్ గా ప్రతిరోజు గాంధీ భవన్ కి అనేక రకాల ఇష్యూస్ వస్తున్నాయి, చాలా పెద్ద హైలైట్ అయిపోతున్నాయి ఈ అంతర్గత పోరులే. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవాలి? ఎక్కడ లోపం కనిపిస్తోంది? ఇప్పుడు మీరు అన్నారు పార్టీకి కొంచెం స్వేచ్ఛ స్వాతంత్రం ఎక్కువ అని. పార్టీ ఇమేజ్ భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఎందుకు ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఎందుకు దానికి సంబంధించిన కమిటీలు కానీ ఒక కార్యాచరణ రూపొందించలేకపోతుంది అనుకోవాలి? ఇప్పుడు మనం అందుకే అండి, ఇప్పుడు ఇమీడియట్లీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సడల్ గా ఒక బయటి ప్రచారాలను నమ్మి చెప్పదు, బయటి ప్రచారాలను చేసి సడల్ గా తీసేయడానికి నోటీసులు ఇవ్వడానికి పూనుకోదు. అట్లే విధంగా గత నెలలో
మనం చూస్తున్నాం. జక్కిడి ప్రభాకర్ రెడ్డినే సస్పెండ్ చేసిన విధానం మనం చూస్తున్నాం. మ్మ్. తను 30 ఏళ్ల నుంచి ఎల్బీ నగర్ కు ఖర్చు పెట్టుకున్నాడు, పార్టీ విధానాలకు పార్టీ కోసం పనిచేసినాడు. మ్మ్. అట్లాంటి వ్యక్తినే ఈ రోజు తీసి పక్కన పెట్టారు, సస్పెండ్ చేశారు. వాళ్ళ సరే, అబ్బాయి సమయం అవుతుంది మనకి. ఫైనల్ గా తప్పుగా మాట్లాడినందుకు వాళ్ళను ఫైనల్ గా తీసుకునే స్టెప్ ఎలా ఉంటుందో చెప్పండి. అంటే ఒక రేవంత్ రెడ్డి దగ్గర వచ్చిన తర్వాత ఏమన్నా క్లారిటీ వస్తుందా, లేదంటే ముందే ఏమన్నా తీసుకునే ఛాన్స్ ఉందా, లేదా సురేఖ్ గారు ఏమన్నా ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఎవరైతే స్పందించారో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇందాక మన మంత్రులు అందరూ స్పందించారో దానికి ఏమైనా రియాక్షన్ ఇచ్చిన తర్వాత ఏమన్నా ఉంటుందా? ఇది ఎవరైనా సరే కంపల్సరీ పార్టీ విధానాలను, అది మంత్రి గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, పార్టీ విధానాలను తుంగతలు తొక్కి ఇలా అసభ్య అంటే తన ఇష్టార్జితంగా మాట్లాడితే అనుచిత వాళ్ళను వ్యాఖ్యలు చేయడం. ఈ రోజు క్రమశిక్షణ కమిటీ నియంత్రిస్తుందని చెప్పడానికి నేను ఎట్లాంటి సందేహం లేదు. అదే విధంగా రైట్. ఈ రోజు చాలా మంది బీసీ బిడ్డ అని చెప్పేసి సానుభూతి చూపిస్తున్నారు. ఈ రోజు బీసీ బిడ్డ అనే కాదు, అదే రెడ్డి బిడ్డ అయినా సరే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారిని సస్పెండ్ చేసింది. రైట్, చూద్దాం ఏం చేస్తారు. దీనికి ఫైనల్ గా మనం సమయం అర్థం అవుతుంది. చేసుకోవాలి. నిరంజన్ గారు ఎస్ రైట్. రాహుల్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి ఒక పాయింట్ లో. ఇప్పుడు సోదరులు ఎన్ని చెప్పినా సరే, మనం ఎన్ని చూసినా సరే అండి, ప్రతి దానికి ఒక హద్దు అనేది ఉంటుంది. అది హద్దు మీరకుండా ఉంటే అందరికి మంచిది. ఆ హద్దు మీరినంత కాలం అంతర్గత కలహాలు మరింత పెరుగుతూ వెళ్తాయి, అది పార్టీని మరింత డ్యామేజ్ చేస్తాయి. పార్టీ ఇమేజ్ భంగం కలిగే విధంగా అనుచిత వ్యాఖ్యలు అనేవి ఉండకూడదు. పార్టీ లైన్ దాటి చేయకూడదు. లైన్ ఆఫ్ కంట్రోల్ ఎట్లయితే మరి ఎలా సురేఖ్ గారు ఎలా రెస్పాండ్ అవుతారు, మళ్ళీ వేలించి రియాక్షన్ ఎలా ఉంటుంది? నాకు తెలిసి ఈ చిన్న విషయానికి రేవంత్ రెడ్డి గారు అమెరికా ట్రిప్ ఆపేస్తారైతే దాని గురించి అని కాదు, కొన్ని ఇష్యూస్ అదే చెప్తున్నారు కదా. మేబీ ఆ ఇంటర్నల్ ఇష్యూస్ జరిగి ఉండొచ్చు. ఒకటి, హద్దు మీరకూడదండి. పార్టీలో ఉన్న ఎవరైనా సరే, ఆ పార్టీకి సంబంధించిన ఆ కుటుంబ సభ్యులైనా సరే, అది ఆ పార్టీకి మంచిది. రాబోయే రోజులలో ఆ పార్టీ బలోపేతానికి ఇంకా మరి ఏం జరగబోతుందో తెలుస్తుంది కాబట్టి ఒకటి వేళ రేపట్లో మేబీ క్లారిటీ రావచ్చు. రైట్, థ్యాంక్ యూ రాహుల్ గారు, థ్యాంక్ యూ నిరంజన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.